ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి సమావేశమైంది. మొత్తం 7 అంశాలు ఎజెండాగా కేబినెట్ భేటీలో మంత్రివర్గం చర్చించనుంది. ఓట్ ఆన్ అకౌంట్, బడ్జెట్ రాటిఫికేషన్ సహా వాలంటీర్ల వ్యవస్థ, రాష్ట్ర వ్యాప్తంగా భూ అక్రమాలపై వస్తున్న ఫిర్యాదులు, చేపట్టాల్సిన చర్యలపైన మంత్రిమండలిలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి సమావేశమైంది. సచివాలయంలోని మొదటి బ్లాక్లో నిర్వహిస్తున్న సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా ఇతర మంత్రులు, సీఎస్ నిరబ్ కుమార్ ప్రసాద్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించి మంత్రిమండలి కీలక నిర్ణయాలు తీసుకోనుంది. మొత్తం 7 అంశాలు అజెండాగా కేబినెట్ భేటీలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వ అక్రమాలపై చేపట్టాల్సిన చర్యలపైన మంత్రిమండలిలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖల్లోనూ చేపట్టాల్సిన బదిలీల అంశంపై చర్చించే అవకాశం కనిపిస్తోంది. బదిలీ విధి విధానాలపై కేబినెట్లో చర్చించి తదుపరి నిర్ణయం తీసుకునేందుకు అవకాశం ఉంది. అలాగే విద్య, వైద్య శాఖలపై సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. ఇక స్థానిక సంస్థలు అలాగే సహకార సంస్థలకు సంబంధించి 3 పిల్లలు ఉంటే వారు ఎన్నికల పోటీకి అనర్హత నిబంధనను తొలగించే అంశంపై కూడా కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎన్నికల సందర్భంగా ఈ నిబంధనను తప్పిస్తామని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి హామీ ఇచ్చింది. ఇక గత ప్రభుత్వంలో ఎక్సైజ్, ఇసుక పాలసీలో చోటు చేసుకున్న అక్రమాలకు సంబంధించి కేబినెట్లో చర్చించి దానిపై సిఐడి విచారణకు కూడా ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించింది. అలాగే మత్స్యకారులకు నష్టం కలిగించే విధంగా గత ప్రభుత్వం తీసుకువచ్చిన 217 జీవోను రద్దు చేసే అంశంపై కూడా కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు వినతి పత్రాలు సమర్పించేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ క్రమంలోనే తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ క్యాబ్ డ్రైవర్ల సమస్యను పరిష్కరిస్తానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ క్యాబ్ డ్రైవర్ల సమస్య పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తానని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. పార్టీ కార్యాలయంలో ప్రజల నుంచి పవన్ కళ్యాణ్ స్వయంగా వినతులు స్వీకరించారు. మదనపల్లికు చెందిన ఎంఆర్ లహరి కన్సల్టెన్సీ సంస్థలు చేస్తున్న మోసాన్ని బాధితులు పవన్ దృష్టికి తీసుకొచ్చారు. ఆల్ ఇండియా పర్మిట్తో తెలంగాణ టెంపరరీ పర్మిట్ కట్టుకుని క్యాబ్స్ నడుపుతున్న ఏపీ డ్రైవర్లను హైదరాబాద్లో అక్కడి డ్రైవర్లు అడ్డుకుంటున్నారని, ఫలితంగా 2000 కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఏపీకి చెందిన క్యాబ్ డ్రైవర్లు తమ సమస్యను డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకువచ్చారు. ఉమ్మడి రాజధాని గడువు కాలం అయిపోగానే ఆంధ్రప్రదేశ్ క్యాబ్లు హైదరాబాద్లో ఉండకూడదంటూ వారిని అడ్డుకోవడం సబబు కాదని పవన్ అన్నారు. కార్మికులు కలిసికట్టుగా ఉండాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం స్పందించి సమస్యను పరిష్కరించేలా చొరవ తీసుకుంటుందని పవన్ వారికి హామీ ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగిన దాడులు, దౌర్జన్యాలు, అన్యాయాలపై తమకు న్యాయం చేయాలని బాధితులు జనసేన కార్యాలయానికి క్యూ కట్టారు. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజావేదికలో పాలకొండ నిమ్మల జయకృష్ణ ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకున్నారు. తన కుమారుడు గంజాయికి అలవాటు పడి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తున్నాడని విజయవాడకు చెందిన ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. గత ప్రభుత్వ హయాంలో అన్యాయంగా ఉద్యోగం నుంచి తొలగించారని పర్చూరుకు చెందిన వ్యక్తి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం బీడీ కార్మికులకు ఇచ్చిన స్థలాన్ని ఓ మహిళ బలవంతంగా ఆక్రమించిందని, తమకు న్యాయం చేయాలని కర్నూలు వాసులు కోరుకున్నారు. నా అప్పీల్ టు తెలంగాణ డ్రైవర్ సోదరులు కూడా నా అప్పీల్ ఏంటంటే, తెలంగాణ సంక్షేమం కోసం, తెలంగాణ బాగు కోసం కోరుకునే వ్యక్తుల్లో నేను చాలా బలమైన వ్యక్తిని. ఆంధ్ర రాజధాని కూడా ఇక్కడ బలంగా ఎందుకు ఉండాలి, లేదంటే ఆంధ్ర అభివృద్ధి ఎందుకు ఉండాలి అని ఎందుకు కోరుకుంటున్నానంటే, భవిష్యత్తులో ఇలాంటి రాకూడదనే, ఉత్పన్నం అవ్వకూడదనే నా కోరిక. అందుకనే ఆ పరిధిలోనే మేము చేసుకుంటా వెళ్ళిపోతూ ఉన్నాం. 1-2 లక్షలు లోన్లు తీసేసుకున్నాం. మాకు కనీసం కొంత సమయం కావాలి లోన్ తీర్చడానికి. ఇక్కడ నిజంగా నేను మాటిస్తున్నాను తెలంగాణ డ్రైవర్ సోదరులందరికీ, ఒకసారి ఇక్కడ రాజధాని పనులు మొదలవగానే అందరికీ కూడా ఇక్కడే పనులు ఎక్కువ ఉంటాయి. మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా, ఎందుకంటే మనందరం కార్మిక సోదరులందరూ బాగుండాలి, వారి కుటుంబాలు బాగుండాలి, మీ కుటుంబాలు బాగుండాలని కోరుకునేవాడిని. సో ముందస్తుగా నా విన్నపం క్యాపిటల్ పరిధిలో ఉన్న, హైదరాబాద్ పరిధిలో ఉన్న తెలంగాణ డ్రైవర్ సోదరుల సంఘాలందరికీ కూడా నా విన్నపం ఏంటంటే, ఇది కొద్ది కాలం కొంత సహనంతో భరించండి. మీరు వేరు, మేము వేరు కదా, మనందరం ఒకటే కాదు. ఈ పరిధిలో నేను అర్థం చేసుకోగలను. కొంచెం మాకు సమయం ఇవ్వండి. పాపం డ్రైవర్ సోదరులకి, ఆంధ్ర డ్రైవర్ సోదరులకి కొంచెం సమయం ఇవ్వండి. సమయం అని కోరుకుంటాను ముందస్తుగా. అలాగే తెలంగాణ ప్రభుత్వ సహకారాన్ని కూడా, తెలంగాణ రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కూడా నేను కోరుకుంటా ఉన్నాను. దయచేసి మీ పరిధిలో, మీ దృష్టిలో పెడుతున్నాను. అలాగే నా తరపు నుంచి కూడా నేను కన్సర్న్ మినిస్ట్రీ కూడా నేను లెటర్ రాస్తాను. హోంమంత్రి అనితను వైఎస్ వివేక కుమార్తె సునీత కలిశారు. తన తండ్రి హత్య కేసులో జరిగిన అన్యాయంపై అనితకు ఆమె వివరించారు. ప్రస్తుతం సిబిఐ విచారణలో ఉన్న కేసుకు సంబంధించి సంపూర్ణ సహకారం ఉంటుందని అనిత భరోసా ఇచ్చారు.
హోంమంత్రి వంగలపూడి అనితతో వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత భేటీ అయ్యారు. తన తండ్రి హత్య కేసులో జరిగిన అన్యాయంపై అనితకు సునీత వివరించారు. వివేక హత్య తదనంతర పరిణామాలను హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. గత ప్రభుత్వ హయాంలో స్థానిక పోలీసులు హంతకులకు అండగా నిలిచారని, వారిపై చర్యలు తీసుకోవాలని సునీత కోరారు. కేసు విచారణ జరుగుతున్న సిబిఐ అధికారులపై తప్పుడు కేసులు పెట్టడంతో పాటు సాక్షుల్ని బెదిరించి పోలీసులు కేసును నీరుగార్చే విధంగా వ్యవహరించారని తెలిపారు. ప్రస్తుతం సిబిఐ విచారణలో ఉన్న కేసుకు సంబంధించి సంపూర్ణ సహకారం ఉంటుందని అనిత భరోసా ఇచ్చారు. దోషులకు శిక్ష పడేలా చూసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్న అనిత తప్పు చేసిన పోలీసులను వదిలిపెట్టమని స్పష్టం చేశారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా విజయవాడలో చేనేత కళాకారులు వాక్ నిర్వహించారు. చేనేత శాఖ సంక్షేమ మంత్రి సవిత ఈ వాక్ను ప్రారంభించారు. చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత వస్త్రాలను ధరించి మరీ యువత ఎంతో ఉత్సాహంగా వాక్లో పాల్గొన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేనేత కళాకారులకు ఎంతో అండగా నిలుస్తుందని ఆమె పేర్కొన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా విజయవాడలో చేనేత కళాకారులు ఉదయం వాక్ నిర్వహించారు. స్టెల్లా కాలేజ్ నుంచి పంటకాలువ రోడ్డు వరకు కళాకారులు వాక్ చేయనున్నారు. చేనేత కళాకారులతో పాటు చేనేత శాఖ సంక్షేమ మంత్రి సవిత, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, కమిషనర్ టెక్స్టైల్స్ రేఖారాణి, ప్రిన్సిపల్ సెక్రటరీ వాణిమోహన్ పాల్గొన్నారు. చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత వస్త్రాలను ధరించి మరీ యువత ఎంతో ఉత్సాహంగా వాక్లో పాల్గొన్నారు. చేనేత వస్త్రాలు ధరించడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కళాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. 5 సంవత్సరాలు జగన్ పాలనలో చేనేత కళాకారులు ఎన్నో బాధలు అనుభవించారన్నారు. చేనేత కళాకారుల కళలు మరుగున పడ్డాయన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేనేత కళాకారులకు ఎంతో అండగా నిలుస్తోందన్నారు. చేనేత కళాకారుల కళలను ప్రోత్సహించడంలో ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందని మంత్రి సవిత స్పష్టం చేశారు. వస్త్రాలని కొనుగోలు చేసేవారు లేరు. వాళ్ళ పాతిగతి లేకుండా వాళ్ళ గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఏమైతే మన సంక్షేమ పథకాలు అందజేశామో అవన్నీ పూర్తి బంద్ చేసి నేతన్న నేస్తామని చెప్పి 24,000 రూపాయలు అందజేశారు. ఆ 24,000 రూపాయలు కూడా నేతన్నలకు ఇవ్వకుండా వైసీపీ కార్యకర్తలకు అందజేసి నిజంగా చేనేత వ్యవస్థ నిర్వీర్యం చేసిన ఈ వైసీపీ ప్రభుత్వంలో చేనేత కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు స్వయాన ముఖ్యమంత్రి గారే చేనేతల దినోత్సవానికి చీరాలలో కూడా పాల్గొనడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే చేనేతల సమస్యలు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి బాగా తెలుసు. వాళ్ళని పూర్వ వైభవం తీసుకొస్తామని కూడా తెలియజేస్తూ మరొకసారి చేనేత కుటుంబ సభ్యులందరికీ మరొకసారి చేనేతల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు కొనసాగుతున్నాయి. కృష్ణానదికి పైనుంచి వస్తున్న వరద నీటి దృష్ట్యా ప్రకాశం బ్యారేజ్ నుంచి ఈరోజు తెల్లవారుజామున 60 గేట్లు 1 అడుగు మేర ఎత్తి 56,977 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశారు. వరద హెచ్చరికల నేపథ్యంలో విజయవాడ నగరపాలక సంస్థలో 24 గంటలు అందుబాటులో ఉండేలా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఎగువ కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు కొనసాగుతున్నాయి. కృష్ణా బేసిన్లో ఎగువన ఉన్న ప్రాజెక్టులు గరిష్ట నీటి మట్టానికి చేరుకోవడంతో దిగువ ప్రాజెక్టుల వైపు కృష్ణమ్మ పరుగులు తీస్తోంది. కొన్నేళ్లుగా నీటి కొరతను ఎదుర్కొన్న ఏపీలో ఇప్పుడు కృష్ణమ్మ ఉగ్రరూపం భయపెడుతోంది. పులిచింతల ప్రాజెక్టులో ఏర్పడిన సాంకేతిక సమస్యతో వరద ప్రవాహాన్ని గుర్తించడంలో తలెత్తిన లోపాన్ని గుర్తించిన నీటిపారుదల శాఖ అధికారులు విజయవాడ ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. పులిచింతల ప్రాజెక్టు నుంచి భారీగా వరద నీరు దిగువకు వస్తుండటంతో ప్రకాశం బ్యారేజ్ నుంచి వరద నీటిని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వరద హెచ్చరికల నేపథ్యంలో విజయవాడ నగరపాలక సంస్థలో 24 గంటలు అందుబాటులో ఉండేలా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. పులిచింతల నుంచి వరద ప్రవాహం పెరగడంతో కృష్ణానది లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వరద ముంపు ప్రభావిత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి రావాలని కమిషనర్ ధ్యాన్ చంద్ర పేర్కొన్నారు. ప్రకాశం బ్యారేజీకి ఎగువ ప్రాంతాల నుండి వరద నీరు అధికంగా వస్తున్న కారణంగా కృష్ణానది లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ సూచించారు. పులిచింతల ప్రాజెక్టులో ఏర్పడిన సాంకేతిక ప్రమాణం కారణంగా వరద నీరు ప్రకాశం బ్యారేజీకి వచ్చే అవకాశం ఉందని నదీ పరివాహక లోతట్టు ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల అంశాలపై గత ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ సలహాదారు ఎన్ చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యలు అభ్యంతరకరమని, సత్యదూరమని ఏపీ ఎన్జీఓ సంఘ రాష్ట్ర అధ్యక్షులు కేవీ శివారెడ్డి అన్నారు. దేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వంలో లేని విధంగా 11వ పీఆర్సీని రివర్స్ పీఆర్సీగా చేసిన ఘనత గత ప్రభుత్వానిదేనని విమర్శించారు. ఉపాధ్యాయులను బాత్రూంల వద్ద, మద్యం దుకాణాల వద్ద డ్యూటీ వేసినప్పుడైనా చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడి ఉంటే బాగుండేదని, ఇప్పుడు మాట్లాడే నైతిక హక్కు వచ్చేదని వ్యాఖ్యానించారు.
ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు అంశాలపై గత ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం సలహాదారు ఎన్ చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యలు అభ్యంతరకరమని, సత్యదూరమని ఏపీ ఎన్జీఓ సంఘ రాష్ట్ర అధ్యక్షులు కెవి శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి సిహెచ్ పురుషోత్తమ నాయుడు తెలియజేశారు. గాంధీనగర్లోని ఎన్జీఓ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, నిజానికి గత ప్రభుత్వ హయాం ఉద్యోగులకు చీకటి రోజులని, ఉద్యోగులకున్న సర్వ హక్కులను, ప్రయోజనాలను గత ప్రభుత్వం హరించి దుయ్యబట్టారు. ఉద్యమాలకు ఉపక్రమించిన ఉద్యోగ సంఘాల నాయకులపై, ఉద్యోగులపై, ఉపాధ్యాయులపై 4,000 కేసులు పెట్టిన ప్రభుత్వం ఇంకోటి లేదన్నారు. గత 5 సంవత్సరాలుగా వీటి మీద ఎవరూ కూడా ఒక్క మాట మాట్లాడలేదని, ఈ కేసులన్నింటినీ పరిశీలించి ఎత్తివేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రకటించడం హర్షణీయమని అన్నారు. దేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వంలో లేని విధంగా 11వ పీఆర్సీని రివర్స్ పీఆర్సీగా చేసిన ఘనత గత ప్రభుత్వానిదేనని విమర్శించారు. పీఆర్సీ కమిషన్ రిపోర్టు గడువును 4 సంవత్సరాలకు పొడిగించి కనీసం పీఆర్సీ రిపోర్టును కూడా ఉద్యోగ సంఘాలకు ఇవ్వకుండా, ఉద్యోగులు ఆప్షన్ ఇవ్వకుండా జీతభత్యాలను తగ్గించి ఇచ్చిన ప్రభుత్వం గత ప్రభుత్వమేనని తెలియజేశారు. ఉద్యోగుల జీపీఎఫ్ అకౌంట్ల నుంచి గత ప్రభుత్వం డబ్బులు డ్రా చేస్తే కనీసం నోరు మెదపని వారు ఇప్పుడు నెల తిరగకుండానే సుద్దులు చెప్పడం సరికాదన్నారు. జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ మరియు సరెండర్ లీవ్ బకాయిలను సంవత్సరాల తరబడి బాకీ పెట్టిన గత ప్రభుత్వం అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రకటించిన విధంగా 21,900 కోట్ల రూపాయలని బకాయిలు పెట్టారని, పూర్తి వివరాలు అందితే ఇవి ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ఉపాధ్యాయులపై ప్రవీణ్ ప్రకాష్ వైఖరి 117 ఉత్తర్వుల ద్వారా విద్యా వ్యవస్థను నాశనం చేసి సిపిఎస్ రద్దు హామీని మర్చిపోయి జీపీఎస్ను బలవంతంగా రుద్ది ఉపాధ్యాయులపై ఉక్కుపాదం మోపిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. కనీసం ఉపాధ్యాయులను బాత్రూంలో వద్ద, మద్యం దుకాణాల వద్ద డ్యూటీ వేసినప్పుడైనా చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడి ఉంటే బాగుండేదని, ఇప్పుడు మాట్లాడే నైతిక హక్కు వచ్చేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల ఎడిషనల్ క్వాంటమ్ పెన్షన్ చంద్రబాబు నాయుడు 2018లో 10% మంజూరు చేయగా గత ప్రభుత్వం దానిని 7% కుదించిందని, పునరుద్ధరించాలని ఉద్యమం చేస్తున్న పెన్షనర్లకు 10% చేస్తామని మభ్యపెట్టి ఉద్యమాన్ని విరమింపజేసిన గత ప్రభుత్వ పెద్దలు, సలహాదారులు వారికి మొండి చేయి చూపడం నిజం కాదా అని ప్రశ్నించారు. అసలు ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్ల వ్యవస్థను, వారి స్థితిగతులను ఇంటెన్సివ్ కేర్ యూనిట్కి వెంటిలేటర్ మీద చేర్చిన ఘనత గత ప్రభుత్వానిదేనని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కాకముందే ఇవన్నీ పరిష్కారం కావు. ఉద్యోగులకు మొండి చేయని ప్రకటించడం సమంజసం కాదని తెలిపారు. ప్రభుత్వ జీతం మీద ఉద్యోగుల సంక్షేమ సలహాదారుగా కనీసం ఏ ఒక్క విషయంలోనైనా మంచి సలహా ఇచ్చి ఆచరింపచేసి ఉంటే ఉద్యోగులకు మంచి జరిగేది కదా అని ప్రశ్నించారు. అదేవిధంగా గతంలో 62 సంవత్సరాలు పబ్లిక్ సెక్టార్, హౌసింగ్ కార్పొరేషన్ వీళ్ళందరూ గురుకులాలను కూడా ఇవ్వలేదు. వాళ్ళందరూ కూడా దాదాపు 6,000 మంది కంటే ఎంప్లాయీస్ లేదు. దాదాపు 7,800,000 మందికి 62 ఏళ్ళు ఇచ్చినప్పుడు ఈ ప్రభుత్వానికి బరువేం కాదు. 62 సంవత్సరాలు వాళ్ళకు కూడా ఇవ్వాలనుకుని ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, చీఫ్ సెక్రటరీ గారికి ఖచ్చితంగా లెటర్ ఇచ్చి ఈ సమస్యలు తీసుకుంటామని చెప్తున్నాం. ఇదే కాకుండా మాకు రావాల్సిన ప్రతి పైసాను కూడా ప్రభుత్వం ఇప్పుడే తేల్చింది. దాదాపు 21,900 కోట్లు మాకు డ్యూ ఉందని 1 by 1 కూడా తీసుకుంటామని, ఇమీడియట్గా మాకు రావాల్సిన రేటు కూడా ప్రభుత్వం నుంచి తప్పకుండా తీసుకున్నాం. ప్రభుత్వం కూడా ఉద్యోగుల పట్ల సానుకూలంగా ఉందని కూడా తెలుసుకున్నాం. తాను ఎంత ఎత్తుకి ఎదిగినా ఒదిగిపోయే మనస్తత్వం, సమాజం పట్ల గౌరవ మర్యాదలు పుట్టగుంట సతీష్ కుమార్కు పుష్కలంగా ఉన్నాయని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, మాజీ జడ్పీ చైర్పర్సన్ గద్దె అనురాధులు పేర్కొన్నారు. ఎన్నో కష్టాలు ఎదురైనా వాటిని అధిగమించి మంచి వ్యాపారవేత్తగా ఎదగడమే కాకుండా సమాజ సేవలో కూడా తన జీవితాన్ని పునరంకితం చేయడం మన అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నాయని కొనియాడారు. కృష్ణా జిల్లా కంకిపాడు అయాన్ కన్వెన్షన్ హాల్ ప్రముఖ పారిశ్రామికవేత్త పుట్టుగుంట సతీష్ కుమార్ జన్మదిన వేడుక అతిరథ మహారథుల మధ్య జరిగిన సంబరాలు అంబరానంటాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అన్ని రంగాల ప్రముఖులు హాజరయ్యారు. హిందూ, ముస్లిం, క్రైస్తవ మత పెద్దలు సర్వమత ప్రార్థనలు చేసి పుట్టుగుంట సతీష్ కుమార్ ఆశీర్వచనం చేశారు. అనంతరం విచ్చేసిన ప్రముఖులు, కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య కేక్ కటింగ్ అట్టహాసంగా సాగింది. విచ్చేసిన అతిథులు పుట్టుగుంట సతీష్ కుమార్ పుష్పగుచ్చాలు అందజేసి చాలువాలు కప్పి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పుట్టుగుంట సతీష్ కుమార్ మాట్లాడుతూ, నేను ప్రముఖ వ్యాపారవేత్తగా ఎదిగాను అంటే దేవుడితో పాటు మీ అందరి ఆశీస్సులే ప్రధాన కారణమన్నారు. నా ప్రతి విజయంతో కుటుంబ సభ్యులతో పాటు విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, మాజీ జడ్పీ చైర్పర్సన్ గద్దె అనురాధుల పూర్తి సహకారాన్ని అందిస్తున్నారని తెలిపారు. నాకు సంపాదించడం కంటే సమాజ సేవ చేయడం ద్వారా ఎక్కువ సంతృప్తిని కలిగిస్తోందన్నారు. పుట్టినరోజు నాడు ఇది చేసుకోవటానికి నాకు అర్థం ఉందా లేదా అనేది ఆలోచించుకుంటే నాకు 1994 నుంచి మా అన్నయ్యని గద్దె రామ్మోహన్ గారు కానీ, అనురాధ గారు కానీ వీళ్ళు నేర్పిన దీని ప్రకారం కొన్ని వేల మందికి, లక్షల మందికి ఉపయోగపడ్డాను. ఆ ఒక్క ఆనందంతో మాత్రమే ఈ సెలబ్రేషన్ చేసుకోవటానికి నాకు రైట్ ఉందని భావిస్తున్నాను.
వాళ్ళు ఇచ్చినటువంటి స్ఫూర్తి వాటి వల్లే నేను సుమారు కొన్ని లక్షల మందికి కొన్ని కోట్ల రూపాయలు మా కుటుంబ కష్టాలతో ఉపయోగపడి ఎంతోమంది సహాయపడ్డా అనే తృప్తి ఉంది. అట్లాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇది అరేంజ్ చేసిన మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తాను. అనంతరం విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, మాజీ జడ్పీ చైర్పర్సన్ గద్దె అనురాధ మాట్లాడుతూ తాను ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగిపోయే మనస్తత్వం, సమాజం పట్ల గౌరవ మర్యాదలు పుట్టుగుంట సతీష్ కుమార్కి పుష్కలంగా ఉన్నాయని తెలియజేశారు. ఎన్నో కష్టాలు ఎదురైనా వాటిని ధైర్యంగా, ఓర్పు, నైపుణ్యాలతో అధిగమించి మంచి వ్యాపారవేత్తగా ఎదిగినట్లు గుర్తు చేశారు. ఒక్క వ్యాపార రంగంలోనే విజయవంతం కాకుండా సమాజ సేవలో కూడా తన జీవితాన్ని పునరంకితం చేస్తున్న పుట్టుగుంట సతీష్ కుమార్ మన అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారని కొనియాడారు. ఆర్థికంగా అనేక మందికి చదువుకోవాలనుకునే వాళ్ళకి చదువులు కానివ్వండి, ఏ రకంగా వాళ్ళకి సహాయం చేస్తే వాళ్ళ కుటుంబం నిలబడొద్దు ఆలోచన చేసి దాన్ని సద్వినియోగపడే విధంగా దాన ధర్మాలు చేసిన వ్యక్తి సతీష్ గారికి. అందుకే ఇవాళ ఈ ఫంక్షన్ ఆయన చేసుకోవాలనుకోవాలి. ఆయన స్నేహితులు కానీ వీళ్ళందరూ కూడా ఆయనకు కూడా చెప్పకుండా కూడా అరేంజ్ చేసి ఆయన వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చిన సంగతి సందర్భం ఆ యొక్క స్నేహంలో ఉన్న ప్రేమ, వాళ్ళు ఎంత ఇదిగా ప్రేమిస్తున్నారని తెలుస్తుంది. మరొకసారి మా తమ్ముడు సతీష్కి పుట్టినరోజు పండుగగా శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా ఇదే విధంగా అనేక మందికి సేవ చేస్తూ ఆ సేవ ద్వారా ఆనందం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దేవుడు కూడా అలాంటి శక్తిని, మరింత శక్తిని ఆయనకి ప్రసాదించాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. ఇవాళ మా కుటుంబ సభ్యుడే అని చెప్పుకోవడానికి నేను సగర్వంగా గర్విస్తూ, మరి ఆ రోజున ఒక పరిశ్రమను స్థాపించడానికి మరి నా చేత్తో 1116 ఇవ్వమని ఎంత ఆత్మీయంగా నమ్మకంగా తీసుకెళ్లారో అంతే నమ్మకంగా రాజకీయంగా ఈ రోజున మా బీఫామ్ ఎప్పుడు తీసుకున్నా కూడా ఆయన చేతుల మీదుగా మేము తీసుకోవటం అంతే నమ్మకంగా ఈ రోజున ముందుకి మరి భావిస్తూ ఒక కుటుంబ సభ్యుడిగా చెప్పటానికి గర్విస్తూ నిండు ఆయురారోగ్యాలతో ఉండాలని, నిండు ఆయుష్తో మరి అష్టైశ్వర్యాలతో నిలబడాలని, చక్కటి ఇంకా పరిశ్రమలు స్థాపించి మరెంతో మందికి సాయం చేయాలని కోరుకుంటూ, మరి ఒక వదినగా నన్ను తను గౌరవిస్తూ తల్లి స్థానంలో ఉంచినందుకు నేను ఎప్పుడు గర్వపడుతూ మరిన్ని మంచి శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటున్నాను. శ్రావణంలో పవిత్ర పుణ్యక్షేత్రాలైన 7 జ్యోతిర్లింగాలను దర్శించుకునేందుకు భక్తులు, యాత్రికుల కోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ భారత్ గౌరవ్ ప్రత్యేక పర్యాటక రైలును నడపనుందని సంస్థ ఏజీఎం కిషోర్ సత్య తెలిపారు. ఆసక్తి కలిగిన వారు విజయవాడ ఐఆర్సీటీసీ కార్యాలయం లేదా ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చన్నారు. రైల్వే స్టేషన్లోని తన కార్యాలయంలో ఐఆర్సీటీసీ ఏజీఎం కిషోర్ సత్య విలేకరులతో మాట్లాడారు. 2 తెలుగు రాష్ట్రాల్లోని యాత్రికులు భారతదేశంలోని 7 జ్యోతిర్లింగాలను దర్శించుకునేందుకు ఈ నెల 17న విజయవాడ నుంచి సికింద్రాబాద్ మీదుగా ప్రత్యేక రైలు నడుస్తుందని పేర్కొన్నారు. 11 రాత్రులు 10 పగళ్లు ఈ యాత్ర కొనసాగుతుందని వివరించారు. ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగ దేవస్థానం, ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగ దేవస్థానం, ద్వారకలోని నాగేశ్వర్ జ్యోతిర్లింగ దేవస్థానం, సోమనాథ్లోని సోమనాథ్ జ్యోతిర్లింగ దేవస్థానం, నాసిక్లోని త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగ దేవస్థానం, పూణేలోని భీమశంకర్ జ్యోతిర్లింగ దేవస్థానం, ఔరంగాబాద్లోని గ్రిప్టేశ్వర జ్యోతిర్లింగ దేవస్థానంతో పాటు ఇతర పుణ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చని సూచించారు. ఈ నెల 17 నుంచి 28వ తేదీ వరకు సాగే ఈ ప్రయాణంలో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజన సదుపాయంతో పాటు పర్యాటక ప్రదేశాలను దర్శించుకునేందుకు రోడ్డు మార్గంలో రవాణా, హోటళ్లలో బస ఏర్పాటు ఉంటాయని వివరించారు. సమావేశంలో ఏఎం రాజా తదితరులు పాల్గొన్నారు. చాలామంది జ్యోతిర్లింగాల్లో విజిట్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగా 7 జ్యోతిర్లింగాలు కవర్ చేస్తూ ఈ ఐఆర్సీటీసీ శ్రావణ మాసంలోని స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులోని ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది. టోటల్గా ఉజ్జయిన్లోని మహాకాళేశ్వరు, సోమనాథ్, భీమాశంకరు, గ్రీనేశ్వరు ఇలా అన్ని ప్లేసెస్ కవర్ చేసుకుంటూ టోటల్గా 11 nights 12 days ప్యాకేజ్ టూర్ ఉంటుంది. దీంట్లో వాళ్ళు బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు విజయవాడలో మా ఆఫీస్ ఉంది, సికింద్రాబాద్లో కూడా మా ఆఫీస్ ఉంది. సో ఇక్కడ వచ్చి వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. వాళ్ళు ఎవరన్నా ఆన్లైన్ బుక్ చేసుకోవాలనుకుంటే మా వెబ్సైట్లో కూడా బుక్ చేసుకోవచ్చు. www.irctctourism.com విజిట్ చేసి వాళ్ళు భారత్ గౌరవ్ టూరిస్ట్ అని క్లిక్ చేసి వాళ్ళు బుక్ చేసుకోవచ్చు అండి. ఏ స్టేషన్లో అయితే పిల్గ్రిమేజ్ కోసం ఆగుతారో ఆ స్టేషన్స్లో దిగిన దగ్గర నుండి రిసీవ్ చేసుకొని వాళ్ళని హోటల్స్కి ట్రాన్స్పోర్టేషన్ చేయడం కానీ, అలాగే హోటల్ స్టే కానీ చాలా కంఫర్టబుల్ ఉంటుంది.
స్టాండర్డ్ హోటల్స్నే మనం బుక్ చేసి ఉంచుతామండి. అలాగే హోటల్స్ నుండి ట్రాన్స్పోర్టేషన్ కానీ పిలిగ్రిమేజ్ టెంపుల్ వరకు కూడా లోకల్ ట్రాన్స్పోర్ట్ అంతా కూడా ఐఆర్సిటీసీ నుండే ఏర్పాటు చేయడం జరుగుతుంది. సెకండ్ ఏసీ ప్యాసింజర్స్కి ఈ సర్వీస్ కూడా ఏసీ బస్సు సౌకర్యమే ఉంటుంది. రూమ్స్ అన్నీ కూడా థర్డ్ ఏసీ అండ్ సెకండ్ ఏసీ ప్యాసింజర్స్కి ఏసీ రూమ్స్ ఫెసిలిటీ అందజేయడం జరుగుతుంది. అలాగే టూర్ స్టార్టింగ్ నుండి చివరికి వచ్చేంత వరకు కూడా ఏ ఇబ్బంది లేకుండా సౌకర్యంగా ఉండేలాగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగించవలసిందిగా కోరుతున్నాం. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగకు వ్యతిరేకంగా పనిచేసిన వారిని సస్పెండ్ చేస్తున్నట్లు ఎంఆర్పీఎస్ జాతీయ నాయకులు మంద వెంకటేశ్వరరావు మాదిగ తెలిపారు. ఇందులో భాగంగా ఎంఆర్పీఎస్ కృష్ణా జిల్లా అధికార ప్రతినిధి కలపాల వికాస్, ఎన్టీఆర్ జిల్లా ఎంఆర్పీఎస్ అధికార ప్రతినిధి పేటేటి కిషోర్ మాదిగను ఐనంపూడి ఆశీర్వాదం, చౌటుపల్లి జమియా, నెమ్మకూరి ప్రసాద్, తోమండ్రు సుబ్రహ్మణ్యం, తోమండ్రు బుచ్చిబాబు వారి పదవుల నుంచి సస్పెండ్ చేయడం జరిగిందని తెలియజేశారు. ఎంఆర్పీఎస్ నాయకులు మంద వేణుమాదిగ ఆధ్వర్యంలో స్థానిక గన్నవరం అంబేద్కర్ పార్క్ వద్ద ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు అత్యవసర సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ఎంఆర్పీఎస్ జాతీయ నాయకులు మంద వెంకటేశ్వరరావు మాదిగ, ఎంపీఎస్ రాష్ట్ర నాయకులు కోట దానియేలు మాదిగ, ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేరెల్లి ఎలీషా మాదిగ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ 2024 సార్వత్రిక ఎన్నికలలో 100 తరాల జాతి భవిష్యత్తు అయినటువంటి ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరణ చేస్తామని ఎన్డీఏ నాయకులను కోరారని చెప్పారు. రిజర్వేషన్ల వల్ల జాతి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వాలని మందకృష్ణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అన్ని అనుబంధ సంఘాల నాయకులను, కార్యకర్తలను ఆదేశించారని అన్నారు. ఈ తరుణంలో ఎవరైతే కృష్ణ మాదిగ నిర్ణయానికి వ్యతిరేకంగా వేరే పార్టీల ప్రచారంలో పాల్గొన్నారో లేదా మౌనంగా ఉండి వేరే వాళ్లకు మద్దతు తెలిపి ఉన్నవారు ఎంఆర్పీఎస్లో వారిని ఏ స్థాయి నాయకులైనా వెంటనే పదవుల నుండి పక్కన పెట్టాలని ఆదేశించారు. మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు గన్నవరం నియోజకవర్గానికి చెందిన ఎంఆర్పీఎస్ కృష్ణా జిల్లా అధికార ప్రతినిధి కలపాల వికాస్, ఎన్టీఆర్ జిల్లా ఎంఆర్పీఎస్ అధికార ప్రతినిధి పేటేటి కిషోర్ మాదిగను ఐనంపూడి ఆశీర్వాదం, చౌటుపల్లి జమియా, నిమ్మకూరి ప్రసాద్, తొమ్మండ్రు సుబ్రహ్మణ్యం, తొమ్మండ్రు బుచ్చిబాబు వారి పదవుల నుంచి సస్పెండ్ చేయడం జరిగిందని తెలియజేశారు. ఫిబ్రవరి 6, 7, 8 తారీఖుల్లో సుప్రీంకోర్టులో జరిగినటువంటి విచారణ తీర్పు మొన్న 1వ తారీఖున సుప్రీంకోర్టు 7 జడ్జిల విస్తృత ధర్మాసనం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకి అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ తీర్పుని ఈరోజు 30 ఏళ్ల ఎంఆర్పీఎస్ పోరాటం మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఎంతోమంది వారు పోరాటాలు చేశారు, ఎన్నో త్యాగాలు చేశారు, అలాగే ఎంతోమంది అమరులయ్యారు. వీటన్నిటికీ నాయకత్వం వహించినటువంటి మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఆయన చేసినటువంటి త్యాగం, కుటుంబానికి ఆయన దూరంగా ఉండి ఎన్నో జైలు జీవితాలు అనుభవించి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఆయన పోరాట మందా కృష్ణమాదిగ గారి పోరాటం, మందా కృష్ణమాదిగ గారి త్యాగం, మందా కృష్ణమాదిగ గారి శ్రమ, మందా కృష్ణమాదిగ గారు ఏ ఆలోచన విధానమే ఇవాళ మాదిగ జాతిని ప్రపంచ దేశాలకి కొనియాడబడే పరిస్థితికి తీసుకొచ్చినటువంటి ఏకైక అంబేద్కర్ గారు వారసుడు మందా కృష్ణమాదిగ గారు అని ఈ సందర్భంలో గుర్తు చేస్తున్నాం. అందువల్ల అంబేద్కరిజం మాది అని చెప్పేసి దోచుకుంటే అది మనువాదం అవుతుంది, అది పంచితే అంబేద్కరిజం అవుతుంది. అంబేద్కర్ గారు వారసుడిగా పంచాడనే సంగతి కూడా మీరు మర్చిపోరాదని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. నడిపించాడు కాబట్టి ఈ రోజున మరి మాదిగ జాతికి ఈ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను అందించడం జరిగింది. మరి కృష్ణమాదిగ గారి నాయకత్వంలో వేలాది మంది కార్యకర్తలు అన్నగారు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో ఆదేశాల అనుసారం నడవబట్టి క్రమశిక్షణగా ఉద్యమం చేయబట్టే ఈ రోజున కృష్ణమాదిగ గారికి అండగా ఉండబట్టే ఈ రోజున ఈ విజయం మాదిగ జాతికి దక్కటం జరిగింది. దానిలో భాగంగానే మరి 30 సంవత్సరాల నుంచి మనం ఉద్యమం చేస్తూ ఉన్నాం. అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వాగులు, వంకలు, ప్రధాన కాలువలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో గత 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు పంట పొలాలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వర్ష ప్రభావంతో విజయవాడలో రహదారులు నీట మునిగాయి. దీంతో పాదాచారులు, వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు.
అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు లోతట్టు ప్రాంతాలు కాలనీల్లో వర్షపు నీరు నిలిచి ప్రజలు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎన్టీఆర్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాల్లో పంట పొలాలు నీటి మునిగాయి. గత 2 రోజులుగా విజయవాడ నగరంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు బెన్ సర్కిల్, సింగ్ నగర్, పాయికాపురం, మొగల్రాజుపురం, లబ్బిపేట, ఆటోనగర్ ప్రాంతాలన్నీ వర్షానికి జలమయమయ్యాయి. రోడ్లు నీట మునగడంతో రాకపోకలు సాగించేందుకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఏలూరు రోడ్, బందర్ రోడ్, కృష్ణలంక తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు నీట మునిగి ఇళ్లలోకి చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. నగరంలోని అనేక చోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లి వర్షపు నీరు రోడ్లపైకి చేరింది. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. నిర్మలా కాన్వెంట్ రోడ్ కూడా వర్షపు నీటితో మునిగిపోయింది. జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనదారులు వర్షం తాటికి తడిసి ముద్దయ్యారు. మరో 4 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. విద్యార్థులు చదువుతో పాటు హస్తకళలపై నైపుణ్యం సాధించాలని, అప్పుడే పరిపూర్ణమైన విద్యకు సార్థకత చేకూరుతుందని మీనాక్షి ఆర్ట్స్ క్రాఫ్ట్ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపకురాలు మీనాక్షి పేర్కొన్నారు. న్యూజివీడు త్రివిధ స్మార్ట్ స్కూల్ నందు విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ట్రైనింగ్ ప్రోగ్రాం ఉత్సాహభరితంగా సాగింది. నూజివీడు పట్టణం త్రివిధ స్మార్ట్ పాఠశాల నందు పెడిలైట్ మీనాక్షి ఆర్ట్స్ క్రాఫ్ట్స్ వెల్ఫేర్ సొసైటీ, పెడిక్రాల్ హాబీ ఐడీస్ సంస్థల ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ పై శిక్షణ ఇచ్చారు. 1వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు చేతి నైపుణ్యంతో అందంగా పెయింటింగ్స్ వేయడం పట్ల మీనాక్షి బృందం శిక్షణ ఇచ్చారు. అనంతరం మీనాక్షి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు హస్తకళలపై నైపుణ్యం సాధించాలని, అప్పుడే పరిపూర్ణమైన విద్యకు సార్థకత చేకూరుతుందన్నారు. చదువుతో పాటు ఇలాంటి అంశాలపై శిక్షణ పొందితే మేధాశక్తి పెంపొందించుకోవచ్చన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.